ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు చెప్పేది నిజం అనే విషయాలలో కాపరి యొక్క పని. ప్రస్తుత రోజుల్లో కొంతమంది స్వస్థతలు చేస్తూ ఉన్నారు, కొంతమంది వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు కొంతమందిని సువార్థికులుగా, కొంతమంది కాపరులుగా, కొంతమందిని బోధకులుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది చాలా విభేదాలు పరిస్థితుల్లో చూడడం అనేది జరుగుతూ ఉంది. ఏంటి ఆ విషయాలు అని మనం చూస్తే, కొంతమంది స్వస్థతలు చేస్తున్నప్పుడు ఆ స్వస్థతల విషయాలలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. వారు ఓన్లీ స్వస్థత చేస్తున్నారని, కొంతమంది సువార్త చేస్తున్నప్పుడు కొంతమంది సువార్తను మాత్రమే బోధిస్తున్నారని, ఇలాగ అపోహలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అందరిలో కూడా ఈ యొక్క అపోహలు చాలామందికి ఉన్నాయి. మరి విశ్వాసులుగా ఉన్న చాలామంది ఎవరు చెప్పేది నిజం అనే విషయాలు మనం చూసినట్లయితే, మనకి ఆధారం ఏంటి అంటే బైబిల్ గ్రంథమే మనకి ఆధారం. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది అనే విషయాలు మనం చూస్తే, ఈ కాపరి యొక్క పని అనే విషయంలో యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాపరి పని చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఏంటి ఆ పని అని మనం చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, ఇజ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. 34:3వ వచనం. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పుపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలెదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న గొప్ప విషయాలు దేవుడు కాపరి కోసం తెలియజేస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథం 34:4వ వచనంలో ఉన్న విషయాలు ఏంటి అంటే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకుని రారు, తప్పుపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు యెహెజ్కేలు గ్రంథం అంటే పాత నిబంధన, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఈ పరిస్థితి ఉంది అని తెలియజేస్తూ 34:5వ వచనంలో ఆయన ఇలాగ అంటున్నాడు, కాబట్టి కాపరు లేక అవి చెదరిపోయిన సకల అడవి మృగములకు ఆహారం అయ్యను అని అంటూ ఉన్నాడు. ఇలా యెహెజ్కేలు గ్రంథంలో కాపరి యొక్క పని విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నట్టు, ఇదిగో మీరు ఈ విధంగా ఉన్నారు, ఇజ్రాయేల్ కాపరులారా మీరు ఇలా ఉన్నారు అని అంటున్నారు. మరి ఇజ్రాయేల్ కాపరుల కోసం దేవుడు తెలియజేశాడు కదా,
మరి మనం కొత్త నిబంధన ప్రజలు, యాజకులంటే కొత్త నిబంధన ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఆయన యాజక సమూహముగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొత్త నిబంధన సంఘముగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి కొరకు వారు సంఘ కాపరులు, అలాగే సువార్థికులు, బోధకులు అనేక మంది ప్రస్తుత రోజుల్లో ఉంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం సంఘ కాపరులుగా మనం చూసినట్లయితే ఇవి ప్రస్తుత రోజుల్లో ఉన్న వారికి కూడా వర్తిస్తాయి అనేది మనం అనుకోవాలి. ఎలాగ అనుకోవాలి అని మనం చూస్తే దేవుడు అంటున్నాడు కదా, యెహెజ్కేలు గ్రంథం 34:16 తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరిచేదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా తెలియజేస్తున్నాను. దేవుడు అంటే ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏదైనా తప్పిపోయింది అనుకోండి, ఒక గొర్రె తప్పిపోతే వాటిని వెతుకుతాడంట దేవుడు. తోలు వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదని అంటున్నాడు. గాయపడిన దాన్ని కడతాను అంటున్నాడు. దుర్బలంగా ఉన్న దాన్ని బలపరుస్తాను అంటున్నాడు. బలహీనంగా ఉన్న వాటిని బలపరుస్తాను. కొవ్వుని వాటికిని బలముగల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరిచేదును అంటున్నాడు. ఇక్కడ కూడా కొన్ని బలిసి ఉంటాయండి, కొవ్వు పట్టేసి ఉంటాయి, మాట వినవు. వాటికి శిక్ష అనేది దేవుడు ఇస్తాను అని తెలియజేస్తున్నాడు. ఈ విషయాలలో దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి కొంతమంది ఓన్లీ స్వస్థతే చేయడం, కొంతమంది ఓన్లీ వాక్యమేనే బోధించడం, ఇవి ఎలా ఉన్నాయంటే ఓన్లీ స్వస్థతే చేస్తూ ఉన్నారనుకోండి, దేవుడు అంటున్నాడు బలహీనమైన వాటికి బలపరచండి. ఓకే, ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, ఒకవేళ కొవ్వు పట్టిగానే ఉన్నాయనుకోండి వాటికి శిక్ష అనేది కూడా వెయ్యాలి అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏవైతే బలహీనంగా ఉన్నాయో వాటిని బలపరచాలి, రోగులు ఉన్న వాటిని స్వస్థపరచాలి. ఈ పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క గొర్రెల కోసం చెప్పబడింది. మరి విశ్వాసులను దేవుడు ఆ గొర్రెలు అని ఆయన తెలియజేశాడు. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరం వింటాయని ఆయన గొర్రెలతో పోల్చి చెప్పాడు. కాబట్టి మరి విశ్వాసులకు ఏ విధంగా తెలియజేయాలనే విషయాలు చూసినప్పుడు యేసయ్య కూడా మత్తయి సువార్తలో ఇలాగ అంటున్నాడు. ఆయన మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు అంట ఆయన సమూహాలను చూసినప్పుడు కాపరి లేని గొర్రెల వలె, ఒక కాపరి లేకపోతే గొర్రెలు ఎలాగుంటాయో, అడవి జంతువులకి వాటికి ఎలా బలైపోతూ ఉంటాయో, ఆ పరిస్థితుల్లో ఈ ప్రజలు ఉన్నారని దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడట యేసయ్య. అయితే యేసు ప్రభు మరి పరిచర్య చేశాడా? యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఏమంటున్నాడు? తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలంగా ఉన్న దానికి బలపరచుదును, అయితే కొవ్విన వాటికి బలమగల వాటికి శిక్ష అయిన మేత పెట్టేదును అని దేవుడు తెలియజేస్తాడు. మరి యేసు ప్రభు అలా చేశాడంటే చేశాడు. అవి మనం బలహీనులను బలపరిచాడు ఆయన. చూద్దాం రండి కొన్ని విషయాలు. యేసు ప్రభు బలహీనమైన వాటిని బలపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తలో ఆయన 9:36 ఆయన అన్నాడు, సమూహాన్ని చూసి కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళని ఆయన తెలియజేశాడు. అయితే అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగులని, కుంటువారిని, గుడ్డువారిని, పక్షవాయువు గలవారిని, దెయ్యం పట్టిన వారిని అనేక మందిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుచుతూ వచ్చాడు.
అంటే బలహీనమైన వాటిని బలపరుచుకుంటూ వచ్చాడు. అలాగే కాదు, పాపంలో ఉన్న వారిని కూడా, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన క్షమించి అమ్మాయిక నుండి నువ్వు పాపం చేయకొని ప్రోత్సహించుకుంటూ వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలిగింది. అందులో కొన్ని విషయాలు చాలా యేసుక్రీస్తు మనం చూసినట్లయితే ఆయన ఒక మినిస్ట్రీ స్వస్థతల వైపు చేసినట్లు మనం చూస్తాం. అయితే ముఖ్యంగా ఆయన పరలోక రాజ్యం సమీపించిందని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందిడి అని ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. అలాగే దేవాలయంలో పాడు చేస్తూ అనగా దేవాలయంలో వ్యాపారం చేస్తున్న యాజకులను, లేవీలను ఆయన కోపపడి చాలా శిక్షించాడు. అక్కడ ఉన్న వాటిలన్నిటిని తోలివేసి చాలా కోపపడ్డాడు యేసుక్రీస్తు. ఇవన్నీ చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పబడిందన్నీ కూడా యేసుక్రీస్తు నెరవేర్చినట్టు మనం చూస్తాం. ఆయన అందుకని నేను ఎలా చేస్తాను అని ఆయన ముందుగానే చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ముందుగానే చెప్పాడు.